దుఃఖము అనేది బైబిల్లో ఏమంటున్నాడంటే, ఒకవేళ ఈ లోకములో మనం దుఃఖపడితే, ఒకవేళ ఈ లోకములో మనం కన్నీరు కారిస్తే, ఒకవేళ ఈ లోకములో మన యొక్క ఏడుపుని ఇతరులకి చూపించుకుంటే, అది మనకి హేళనగానే మారుతుంది కానీ అది మనకి సంతోషకరంగా మారదు. అందుకనే మన దుఃఖాన్ని మనం ఎవరికి చెప్పాలి అని అంటే, మన దుఃఖాన్ని మన దేవునికి చెప్పాలి. స్తోత్రం చెప్పండి. మన దుఃఖమును మనం ఎవరికి చెప్పుకోవాలంటే అండి, దేవునికి చెప్పాలి. ఆయన ఏమంటాడంటే, నీవు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ దుఃఖములో కూడా నీకు దేవుడు ఏమిస్తున్నాడంటే, ఆయన గొప్ప ధన్యతను ఇస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుఃఖపడేవారు ఎవరంటే అండి, ధన్యులంట. ఎందుకంటే వారి దుఃఖము వారిని మనుషుల యొద్దకు నడిపించట్లేదు, వారి దుఃఖము తీర్చగలిగిన దేవుని యొద్దకు వారిని నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా.